నమస్తే. నా పేరు వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఆయన పెట్టిన పథకాలు అన్నీ వస్తున్నాయి. వస్తున్నాయంటారా? పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలకు బుక్కులంట, స్కూలు, బట్టలు చాలా బాగుంది. చాలా సౌకర్యం బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. బాగా ఇస్తున్నారు కూడా. మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంత సంతోషము లేదు, ఇంత ఇది లేదు, మాకు లేదు, ఇంత హ్యాపీ కూడా లేదు. మాకు చాలా సంతోషంగా ఇప్పుడైతే ఉంది. ఈ పరిపాలనలో, ఈ 5 ఏళ్ల పరిపాలనలో మాకు చాలా హ్యాపీగా ఉంది. పింఛన్ ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారంట, అది ఎంతవరకు నిజమంటారు? అది నిజమే అనుకుంటున్నాం. ఇప్పుడు వాలంటీర్లు ఉండింటే మాకు గడప గడపకి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు మా పెద్ద ఆమె కనీసం మంచం మీద నుంచి లేవలేదు. ఈవేళ పింఛనీ లేదు మాకు. ఎట్లా? అదే వాలంటీర్లు ఉండింటే గడప గడపకి ఇచ్చి పోయింటారు కదా వాళ్ళు. ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండింటుంది కదా. అవును కదా, వాళ్ళు పింఛన్ తీసుకొని ఇప్పుడు ఆడికెళ్ళి చేసుకుంటే ఏదో రకంగా వస్తుంది. ఉండింది. వాలంటీర్నే లేకుండా చేసేసినారు. ఇప్పుడు పింఛనీ ఎట్లా వాళ్ళకి? వాళ్ళ పరిస్థితి ఎట్లా? నడుచుకొని పోయే వాళ్ళు ఆఫీస్ కాడికి తీసుకున్నారు. ఇప్పుడు మంచం మీద ఉండే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు మాలాంటి వాళ్ళు పోతే ముసలి వాళ్ళకి ఇస్తారా? ముసలి వాళ్ళకి ఏంటి, వాళ్ళు నల్లేరంటే ఇస్తారా? ఎవరు? వాళ్ళని తోడుకోరా అండి అంటున్నారు. మేము ఆటో పెట్టుకొని పిలుచుకొని ఎత్తుకొని పోవాలా? ఎట్లా పరిస్థితి? చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మళ్ళీ మాకు జగనన్నే రావాలని మరీ కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా జగనన్నకే ఓటు వేసి గెలిపించాలని, మేము గెలిపిస్తాము కూడా. వాలంటీర్లు వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుంది. వాళ్ళు కూడా పని కూడా బాగా చక్కగా చేసినారు, చేస్తా అన్నారు కూడా. జగనన్న పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా చేస్తా అన్నారు. జగన్ గారిని ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తున్నారు కదా, దాని వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది? ఏం ఎఫెక్ట్ కాదు. కానివ్వము కూడా, ప్రజలు కానివ్వరు కూడా, కానివ్వరు. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల దీవెనలు ఖచ్చితంగా ఉన్నాయి కూడా, గెలుస్తారు కూడా. మరి ఇప్పుడు జగన్ గారు ఓడిపోతారంట, చంద్రబాబు గెలుస్తారంట, ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు. ఎవరు? చంద్రబాబు. ఈ లేదు ఏంది, 3 గ్యాసులు ఫ్రీ. గ్యాసులు మాకు అవసరం లేదు, వద్దు. బస్సులు ఫ్రీ, అంతగా మాకు అవసరం లేదు. మాకు జగనన్న పెట్టుకునే పథకాలే చాలు. మరి శర్మిల గారు ఇప్పుడు అన్నకి పోటీకి నిలబడుతుంది, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందంటారా? కాదు. మరి ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఎవరమ్మా? మాకు ఎమ్మెల్యే వచ్చి పెద్ద ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఇంకొకటి వచ్చి మాకు ఈ గెలవకపోయినా ప్రతి ఒక్క సంవత్సరము పేదవాళ్ళ ఇంటికి వచ్చి గడప గడపకి వచ్చి మాట్లాడిచ్చిపోతాడు. అదే చంద్రబాబు నాయుడు వాళ్ళైతే కన్నా ఏ సంవత్సరంలో మా ఊర్లోకి ఎవరు వచ్చినారో చెప్పు కానీ, ఒక ఓటుకి తప్ప, ఓటు అడగడానికే వస్తున్నారు కానీ మా పల్లికి. ఏ పొద్దు మా మాలపల్లిలోకి వచ్చిపోయినారో అడగండి. ఏమన్నా వచ్చినారానా? ఎప్పుడు గాని మా మాలపల్లిలోకి వచ్చి మీ పరిస్థితులు ఎట్లున్నాయి ఎవరు అడిగినారు? మా పెద్ద తప్ప. అసలు ఆయన గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా ఊర్లోకి వచ్చిపోతాడు. ఖచ్చితంగా వచ్చిపోతాడు. గెలిపిస్తాము, ఖచ్చితంగా గెలిపిస్తాము, గెలిపించి తీరుతాం. నిరుడి పైన ఎక్కువే వస్తాయి. గెలిపిస్తాం, గెలిపించి తీరుతాం కూడా. మేము ఆయనకు సపోర్ట్ ఫుల్ గా ఉంటాం. జాబ్ చేస్తున్నా టీసీఎల్లో. ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందంటారా? జగన్ అన్న పరిపాలనే బాగుంది బ్రదర్. ఏముందంటారు? ప్రతి ఇంట్లోనూ పెన్షన్ వస్తుంది. ప్రతి ఇంట్లో మిషన్ కొడతారు కదా వాళ్ళకి. ఏదో ప్రతి ఒక్కరు ఉంటారు కదా ఒక ఇల్లు అన్న తర్వాత. 45 సంవత్సరాలు నిన్న ప్రతి అమ్మకి 15,000 4 సంవత్సరాలు 18,000 రూపాయలు పడుతుంది. పెన్షన్ పడుతుంది, అమ్మ ఒడి పడుతుంది, రైతు భరోసా పడుతుంది, ఆసరా డబ్బులు వేసాడు. ఇప్పుడు పింఛన్ ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారంటారు. ఈరోజు పెన్షన్ ఇవ్వలేదు మాకు. 1వ తారీఖు, ఈ మంత్ 1వ తారీఖు అందలేదు. మా నాన్నకి ఇప్పుడు తీసుకొని వచ్చాను నేను సచివాలయం దగ్గరికి వెళ్ళేసి. అది నిజమే, అడ్డుకున్నాడు. ఇప్పుడు జగన్ ఓడించడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ కలిసి వస్తున్నారు, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది? ఏం కాదు బ్రదర్. ఎందుకంటారు? జగన్ నన్ను కొట్టలేరు, ఎవరు కొట్టలేరు, అస్సలు కుదరదు. ఎంతమంది కలిసి వచ్చినా కొట్టలేరు బ్రదర్, కొట్టలేరు అస్సలు. కలే అది ఎప్పటికీ కలగానే ఉండిపోతుంది. ఏం ఉండదు బ్రదర్, ఎటువంటిదే ఉండదు. వారసత్వం మీద ఆమె కూడా నాకు సీఎం పోస్ట్ కావాలి అనే దాంట్లో లెక్కన ప్రయత్నిస్తా ఉండొచ్చు, కానీ జరగదు. జగన్ అన్నని ఎవరు కొట్టలేరు. మళ్ళీ సీఎం జగన్ అన్నే. ఎందుకు చేయలేదు బ్రదర్? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నాది 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అన్నాడు. 40 ఏళ్ళ నుంచి ఏం చేశాడు ఆయన?
ఇప్పుడు వచ్చే హైదరాబాద్ ఉన్నప్పుడు బాగా డెవలప్ చేస్తారు కదా. రాజధాని మారిపోయింది కదా బ్రదర్. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రం విడిపోయింది, దానివల్ల కొంచెం టైం పడుతుంది. రాష్ట్రం విడిపోయింది, జగనన్న వచ్చాడు, కొంచెం టైం పడుతుంది ఏదన్నా డెవలప్మెంట్ జరగాలంటే. 5 సంవత్సరాలలో ఏది చేయలేరు. రాజధాని తీసుకురాలేదు అంటున్నారు కదా ప్రజలు. తెస్తారు, కొంచెం టైం కావాలి కదా. 5 సంవత్సరాల్లో ఏదన్నా తెచ్చేయాలంటే ఏమవుతుంది బ్రదర్? ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ ఇస్తున్నాడు, ఇంకోసారి గెలిస్తే మళ్ళీ చేస్తాడు. ఏదైనా డెవలప్, ఒక ఇల్లు కట్టాలంటేనే 1 సంవత్సరం 6 నెలలు పడుతుంది. అభివృద్ధి రాష్ట్రం మొత్తం రావాలంటే ఎంత టైం పడుతుంది ఆలోచించండి. మరి జగన్ గారికి చంద్రబాబు మధ్య తేడా ఏంటంటారు? తేడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళలో చేయలేంది ఈయన 5 ఏళ్ళలోనే చేస్తున్నాడు. 90% కంప్లీట్ చేశాడు. ఈసారి గెలిస్తే మిగిలిన 10% కూడా కంప్లీట్ చేసేస్తాడు. మరి ప్రతి ఒక్కరికి మన రాష్ట్రానికి రాజధాని ఉంటే ప్రతి కంపెనీలు వచ్చాయి, అందరికి ఉద్యోగాలు వచ్చాయి అన్నారు కదా. జగన్ గారు వచ్చి అలా ఏం తీసుకురాలేదు అన్నారు కదా. ఇప్పుడు సచివాలయాలు పెట్టారు, 50 ఇండ్లకు ఒక్కడ వాలంటీర్ అని పెట్టారు. ఇక్కడ కూడా బ్రతుకుతున్నారు కదా బ్రదర్. పెద్ద పెద్ద జాబులు లేకపోయినా కానీ తిండికి లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి 5,000 వచ్చినా కానీ వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళ తల్లి వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా బ్రతుకుతుంది. ఎవరెవరో 50,000 లక్ష జీతాలు కాదు బ్రదర్. ప్రతి గుడిసెలో ఉండేవాడు బ్రతకాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా బాగుంది. ఖచ్చితంగా గెలుస్తారు. 175కి 175 సీట్లు వచ్చేస్తాయి. ఖచ్చితంగా గెలిపిస్తాం. మేము వ్యవసాయం చేస్తాం. చంద్రబాబు జగన్ పక్క వైఎస్ఆర్సీపీ పక్క. ఆయన అమ్మ ఒడి, రైతు భరోసా కానీ పడతా ఉన్నాయి కదా. ఎవరికి పడదు, ఎవరికి పడని చెప్పు. ఖచ్చితంగా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్ గా ఉందంటారు. మరి సార్ జగన్ గారిని ఓడించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారు గెలుస్తారా? ఎంతమంది చెప్తుంటారు అన్నయ్య, వస్తుంటారు. కానీ ఒక్కడిగా ఉంటే ఎట్లుంది తెలిసిన పొత్తులు కాదు, ఒకటిగా రమ్మని చెప్పు. దానికైనా నిలబడుకుంటా అంతే. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారా? 100% సూట్ నేనే. మరి జగన్ గారు పోటీగా సిరిమలగా నిలబడుతున్నారు కదా, గెలుస్తారా? ఎక్కువ పనిలే, సరేనా? జగన్తో చెప్పు. మరి జగన్ గారి పరిపాలన అభివృద్ధి ఏం చేయట్లేదు అంటున్నారు. ఎవరు చెప్పిందే? ప్రజలు అంటున్నారు కదా. అంటే ఆపోజిట్ పార్టీలు చెప్తా ఉంటారు, అవన్నీ వద్దు కాదు. రూలింగ్ ఉండేది పార్టీ గురించి మాట్లాడుకోవాలి, సరేనా? పార్టీ వాళ్ళే చెప్తారు. ఖచ్చితంగా ఇబ్బంది లేదంటారు. ఛాన్స్ ఎవరికి ఇచ్చేదానికి. చంద్రబాబు వస్తే ఎక్కువ పథకాలు ఇస్తాను గెలిపించండి అంటున్నారు. ఎప్పుడు ఇచ్చినాడు, ఏం చెప్పినాడు? అంటే వాళ్ళు గెలిస్తేనే కదా. అంటే గెలాడంటారా? గెలిస్తేనే ఎవరా చంద్రబాబు ఎందుకు ఇస్తాము సార్? ఎవరా సార్ ఉన్నాడు కదా, రెడ్డి. ఇంకేం లేదే. బాగుందా? మళ్ళా అడగసారా? ఎందుకు మేము వాళ్ళే సార్, ఎందుకు ఊరికే. గెలిపిస్తారా? ఖచ్చితంగా. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి సార్? మనం చెప్పిన దాన్ని బట్టి 175 ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా వస్తా అంటారు.